నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే, మీ ప్రభుత్వంలో ఫైల్ కి ఉన్న విలువ ఆడవాళ్ళకి లేదా అన్న మాజీ మంత్రి రోజా. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా విజయనగరం జిల్లాలో SC, ST, BCలకు తీవ్ర నష్టం జరిగిందని బీసీ సంఘం అధ్యక్షులు గొలగాన రమేష్ యాదవ్ డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేపట్టారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడిన బీసీ, SC, STలకి అందరికీ లోన్లు ఇవ్వడం కోసం ఒక బృహత్తమైన పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో భాగంగా విజయనగరం జిల్లాలో సుమారు 80,000 మంది ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. కానీ దాంట్లో కేవలం 6,000 మందికి మాత్రమే శాంక్షన్ చేయడం అనేది తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 80,000 మంది ఆన్లైన్ చేసుకుంటే కనీసం 60,000-70,000 మందికైనా లోన్లు శాంక్షన్ అవ్వాలి. లబ్ధిదారులు కాని వారు మహా అయితే 10%, 20% ఉంటారు. కానీ ఈరోజు అధికార యంత్రాంగం అంతా పేదల పట్ల పక్షపాత ధోరణ ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం ఇచ్చే పథకాలని రాష్ట్రంలో పంచడానికి కూడా ఈ కలెక్టర్ గారు కావచ్చు, అధికార గణన కావచ్చు తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీన్ని బీసీ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా, బీసీ జేఏసీ చైర్మన్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విధంగా నిరంకుశంగా ప్రవర్తించినట్లయితే రేపు జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇదే వ్యవహారం ఎలాగే ఉంటే 3,000 మందితో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాము. కలెక్టర్ గారు ఈ విషయాన్ని సానుకూలమైన దృక్పథంతో పరిశీలించి కనీసం 60,000-70,000 మందికి శాంక్షన్ చేయాలి అని ఈ పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో అనేక సంవత్సరాలుగా పశు సంచార సేవకులుగా విధులు నిర్వహిస్తున్న వారికి చాలని జీతాలతో ప్రభుత్వం సరిపెడుతుందని CITU నాయకులు డిమాండ్ చేశారు. సంచార ఉద్యోగులుగా పశువులకి సేవ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల GVK EMRI సంస్థ చాలా కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరి 17వ తేదీన
నెంబర్ 7 ప్రకారం వీళ్ళకి జీతం 18,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చారు. ఆ జీవో ఈరోజు చట్టకుంపలో ఉంది. ఆ జీవోని అమలు చేయాల్సిన అధికారులు మాకు పట్టదనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దారుణం. ఈ ఉద్యోగులు పశువులకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఈరోజు వీణల్లో వెళ్ళి సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి ఉద్యోగులకి న్యాయం చేయాలని అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు యాజమాన్యం ఏదైతే ఉందో ఆ సంస్థ 12% PF కట్టాలి, కానీ కట్టకుండా ఎగ్గడుతూ ఉంది. దీంతోపాటు అపాయింట్మెంట్ ఆర్డర్లో ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పేసి అందులో పొందుపరిచారు. దాన్ని ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నా సరే అమలు చేయడం లేదు. ఈరోజు పశువులు సేవ చేస్తున్న ఉద్యోగుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా అన్యాయం. కాబట్టి వెంటనే జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని ఈ ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ఉద్యోగుల పట్ల ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు సేవ చేస్తున్న ఉద్యోగులకి న్యాయం చేయకపోతే ఎలా ముందుకెళ్తారు? 10,500 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు? ఇంటి అద్దెల్ని ఎలా పోషించుకుంటారు? స్కూల్ పిల్లలకి ఫీజులు ఎలా చెల్లిస్తారు? కాబట్టి అధికార యంత్రాంగాన్ని జోక్యం చేసుకొని ఈ ఉద్యోగులు న్యాయం చేయాలి. లేకపోతే మేము ఆందోళనని మరింత ముందుకు తీసుకెళ్తాం, పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉంది. విజయనగరం జిల్లాలో జామి మండలం నారాయణపురం గ్రామంలో నెంబర్గా పోటీ చేసినందుకు యాదవ్ కులమునకు చెందిన కొన్ని కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారంటూ కలెక్టర్ ఆఫీసు వద్ద కుటుంబాలతో కలిసి ధర్నా నిర్వహించారు. అది మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ నారాయణపురం గ్రామం. మేము మా తాతల ముత్తాతల నుంచి అదే ఊర్లో ఉండడం జరుగుతుంది, నివసించడం జరుగుతుంది, వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. కానీ ఊర్లో మాకు ఇల్లులు ఊరుకులు కాంచి ఇల్లులు కట్టుకొని ఉండడం జరుగుతుంది. ఆ ఊర్లో గత పంచాయతీ ఎలక్షన్లో లగుడు దేవుడు అనే ఆయన పైన వార్డు నెంబర్ కింద పోటీ చేసిన ఉద్దేశంతో నన్ను, నా కుటుంబాన్ని కాక నా కుటుంబంతో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఒక 2 ఇళ్ళు ఉన్నాయి. ఆ 2 ఇళ్ళు కూడా మొత్తం ఊరి నుండి బహిష్కరించడం, చావులకు కానీ చావుల దగ్గర కార్యక్రమం కానీ అవతల శుభకార్యాలకు కానీ ఇంక దేనికి కూడా మమ్మల్ని దగ్గరికి రానికపోవడం, వచ్చినట్టయితే మీరు నేను కొన్ని పనిష్మెంట్లు ఇస్తానని బెదిరించడం, ఇవన్నీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులకి ఈ విధంగా చేస్తుంటే ఈ రోజుల్లో ఈ బహిష్కరణ అనేది లేనప్పటికీ కూడా ఇప్పుడు సమాజంలో అటువంటి దారుణమైన పరిస్థితులు పనులు చేయిస్తున్నారు. చేయించడంతో అధికారులు, ఉన్నతాధికారులకు కానీ, ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, జిల్లా పంచాయతీ అధికారికి కానీ, యువతల లోకల్ పంచాయతీ అధికారికి కానీ అందరికీ ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసినప్పటికీ ఆ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకున్నట్టుగా ఇచ్చేసుకుని కనీసం ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదు, ఏం చేసినా పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నది. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అటువంటి వాటికి ఆనకట్టేసే విధంగా పూనుకున్నదనే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. మాకు ఏదైనా సరే మేము ఇచ్చిన ఫిర్యాదులపై మాకు సకాలంలో న్యాయం జరిపించాలి. న్యాయం జరిపించిన ఎడల మా మట్టుగా ఈ ఆందోళన మట్టుకు కొనసాగుతూ ఉంటాం, ఎంతవరకైనా మేము కొనసాగుతూ ఉంటాం. కానీ చేసిన తప్పేమో చెప్పమనండి, రాజకీయంగా పోటీ చేయడం తప్ప. నేనైతే ఈ రోజుల్లో ఏ రాజ్యాంగం కూడా ఎక్కడ చెప్పలేదు ఎవరి మీద పోటీ చేయలేదండి. నచ్చినట్టు చేసుకోవచ్చు, చేసినంత వరకు ఏదో ఎలక్షన్ ఉంటే ఎలక్షన్లో చూసుకోవాలి. ఇలాంటి దారుణమైన పనులు చేయడం ఎంతవరకు న్యాయము? దీనిపై మాకు పోలీసు వారు కూడా అస్సలు సహకరించలేదు. ఎన్నిసార్లు పోలీసు వారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఒక ఎస్పీ గారికే కాదు, సిఏ గారికే కాదు, ఎస్సీ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒకటే మాట, వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళకి మీరు వినండి అంటారు. అదేంటండి అది అసలు ఈ సమాజంలో, ఇప్పుడు సమాజంలో ఆ మాట అనడం ఏంటి? మేమేం తప్పు చేసాం చెప్పండి? మేము పోటీ చేయడం తప్ప, అందులో దాంతో ఊర్లో ఉండడం తప్ప. ఊరి నుండి వెళ్ళిపోమంటే మీరు చెప్పండి, మీరు డిక్లరేషన్ ఇచ్చేయండి. ఊరి నుండి వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోవడానికి సిద్ధమే, కానీ మీరు రాతపూర్వకంగా మాకు ఇచ్చేయండి, ఊరి నుంచి వెళ్ళిపోండి, మీరు ఊర్లో ఉండడానికి అర్హతలు కాదని చెప్పేయండి అని ఆ ఉద్దేశంతో ఈ ధర్నా చేయడం జరుగుతుంది. మా కుటుంబానికి, మాతో మాట్లాడిన వాళ్ళని కూడా ఈ విధంగా చేయడం, వాళ్ళు మానసికంగా నేటికి 10 సంవత్సరాలు అవుతుంది చెప్తే నంబర్గా, నేటికి 10 సంవత్సరాల కాంచి మానసికంగా
చాలా ఇబ్బందులు పడి వాళ్ళు నిద్రలేని రాత్రులు కూడా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఎటు నుండి అవసరమైతే మనుషులు కూడా చంపేద్దాం అనే ఉద్దేశంతో చేసిన దీనిగా వాళ్ళు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము చేసేదే న్యాయ పోరాటం. మాలో అన్యాయం ఉంటే మేము న్యాయం పని చేయండి, కానీ న్యాయంగా మేము వెళ్ళేటప్పుడు మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మాకు అధికారులు అయినా సరే ఇది దృష్టిలో పెట్టుకొని దీనిపైన మాకు చర్యలు తీసుకుంటారని మరీ వినయపూర్వకంగా కోరుతున్నాం. న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం అయితే ఆగదు, జరుగుతూనే ఉంటుంది. విమ్స్ లో అత్యధికంగా వైద్య సేవలు స్టాక్ యూనిట్ ద్వారా ఉచితంగా న్యూరో శస్త్ర చికిత్సలు చేస్తున్న తొలి ప్రభుత్వ హాస్పిటల్ హిమ్స్ అన్న డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు అన్నారు. వారు ఏం చెప్తారో వినండి. మీరు అంటే ఎలా వచ్చారు, ఏమైంది మీకు ఒక నిమిషంలో చెప్పండి. 7-20 టైంలో నాకు వచ్చాను. అప్పుడు మా ఆవిడ స్నానం చేసి పడిపోయిన తర్వాత నోటి మంట రాలేదు, కాలేజే కాదు. అప్పుడు నుంచి గట్టి మాట్లాడుతున్న ఆవిడ నన్ను చూసింది, ఎవరు అనుకున్నాను. అలా కాదని మళ్ళీ అయ్యారంటే వచ్చింది. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బట్టలు పట్టుకొని వచ్చింది. పొజిషన్ బాగోలేదు, రోడ్డు పడిపోయింది, రోడ్డు చేయి రాలేదు. అప్పుడేమో నా పక్కింట్లో వాళ్ళు అందరినీ చేసి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకొచ్చేసారు మా మిస్సెస్. అరగంట నాకు పెరాల్సి వచ్చిన అరగంటకి ఇక్కడికి వచ్చేసారు హాస్పిటల్. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. ఆధార్ కార్డు ఉందా, తర్వాత ఆర్ఎఫ్సి కార్డు ఉందా అంటే ఉన్నాయని చెప్పాం. ఏమంటే ఆర్ఎఫ్సి కార్డు ఓటుకు ఉంది, ఎక్కడి నుంచి ఎత్తుకుంటావా అన్నారు. ఇంటి దగ్గర ఉందని చెప్పారు. మా ఇది తెచ్చారు. ఇలా ట్రీట్మెంట్ చేశారు. గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు నోటెంట మాట వచ్చింది, కాలు కొద్దిగా ఆడింది, చెయ్యి కూడా కొంచెం కదిపాడు. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే మాట్లాడినా ఏ పేరుని అడిగారు. జగన్నాథం చెప్పలేకపోయినా అలా చెప్పుకొచ్చారు. అలాగే గంటలో జ్ఞాపకం వచ్చింది. అయితే నోటి మాట వచ్చింది. వాళ్ళు చెయ్యి 10 మాసం 3 రోజులు కొంచెం నడమని చెప్పారు. నడిచిన తర్వాత డాక్టర్ గారి దగ్గర ఉంటుందా ఈ హాల్లోని ఈ కోసం ఆ హాస్పిటల్ నడమన్నారు. అలా మెల్లమెల్లగా నడిచాను. మీకు పర్వాలేదు సార్, మీరు బాగానే ఉంటారు అని చెప్పారు. అది సార్. సో పత్రికా ముఖంగా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, హార్ట్ అటాక్ ఎంత ప్రమాదమో అలాగే స్ట్రోక్ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదము. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్ట్రెస్ మరియు జన్యుపరమైన సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు సడన్గా ఇటువంటి బ్లీడింగ్ కానీ క్లాట్స్ కానీ ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే విమ్స్కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కోలుకునేటట్టుగా చేసి పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఇంజెక్షన్స్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకు మరియు హెల్త్ సెక్రటరీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు నాణ్యత విషయంలో రాజీ పడద్దని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుక్ చేసుకున్న ఒక రూమ్లో అడ్జస్ట్ అవ్వమంటే ఎలా అవుతారు? నైట్ అంతా అంతమంది లేడీస్ పిల్లలు వేరే రూమ్ ఎక్కడ ఇచ్చారు, ఇవ్వలేదు అంటున్నాడు కదా అతను. హోల్ నైట్ అంతా తిరుగుతున్నాం పైకి కిందకి, అంటే నాకు రూమ్ ఇవ్వలేదంటే మీ దగ్గర రూమ్ ఉందా లేదా? రూమ్ లేనప్పుడు మీరు ఎందుకు ఓకే చేశారు వాళ్ళకి? అవునండి, ఏసీ కోసం కదా 2,000 రూపాయలు పెట్టారు, బుక్ చేసుకున్నారు.
మీరు నాన్ ఏసీ రూమ్ ఇచ్చినట్టయితే అంత అమౌంట్ ఎందుకు ఇస్తారు? వాళ్ళకి అమౌంట్ రిఫండ్ చేయాలి. అప్పుడు ఏం కాంపన్సేషన్ ఇస్తారు వాళ్ళకి? చెప్పండి, ఏం కాంపన్సేషన్ ఇస్తాం మనం వాళ్ళకి? ఫుడ్ ఎంత? ఫుడ్ వాళ్ళు ఏం చెప్తారంటే 300 రూపాయలు. Till now we haven't got anything. Morning also we went there, we told him, like your manager told, he will compensate. He said, no, I want cash. So we paid him. Now we told him like lunch and dinner. So he told, okay, 300 we will give. So now 300, later on he told like, okay, I will compensate your food. But I asked like, give me in return. That you are compensating. Because you are coming, no? They are all like, okay, we will do it. As soon as we will go, they will say like, no, 300 we will give. What should I do? I can't fight with them, right? So I told him like, you give me in return. He did not give. Whatever best we can do, చేయండి ఇప్పుడు. Sorry No for problem, your sir. inconvenience. No. I did not wanted her to even talk to you. No. But since No, the thing is that we are here to know the facts only. We need to improve the whole system. That's why but we are they here. have to manage their rooms and maintenance. Yes. They Rooms have are to not maintain good their shape. room. It's too. And I'm old sorry and we are all. taking your time, sir. No, You have very it's okay. valuable time. For We are understanding that. For improvisation of the rooms and upgradation of the rooms, there is a technical problem. They are not concerned about it. Only thing is that we need to resolve the problem at higher level. Definitely we'll take care of that one. That is different matter. That is, since you are prepared to come and stay here, you have come. But the thing is that when you have booked 2 rooms with AC rooms with 2,000 rupees and other things, they have provided you only 1 room, and still they are telling that they are not properly compensating anything to you. That is a problem that they have to take up. That's why I'm asking them. But technical problems like upgradation of the rooms, that is at a higher level we have to do that. So anyway, sorry, and I'll ask those people to compensate you in a better way. Definitely they'll compensate you in a better way. And please sorry, next time when you come, by that time it will be all right. Thank you so much. Sir. Thank you. రాజమహేంద్రవరంలో ప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో 68వ రాష్ట్ర అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ 2024 ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలో కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి. క్రీడా రంగంలో వెనుకబడ్డ విధానాన్ని మార్చుకొని అద్వితీయమైన ప్రయత్నం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. జనాభా రీత్యా ప్రథమ స్థానంలో ఉన్నాం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. చైనా కంటే ముందుకు వచ్చాం జనాభాలో. కానీ ఆటల్లో ఇంకా వెనకబడి ఉన్నాం. ఆటల్లో కూడా ప్రముఖ స్థానాన్ని పొందాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్లో అనేక క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ఆప్రా అసోసియేషన్ గేమ్స్ కానీ అన్నీ కూడా బాగా జరిగినాయి. మరలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రీడా స్థలాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. క్రీడలను ప్రోత్సహించాలన్నప్పుడు క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానివైపు ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఉంది. మీరు స్పోర్టివ్గా గెలుపుకోవడం సహజం, మరోసారి గెలవడానికి ప్రయత్నం చేయాలి. వివిధ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు అనుబంధం పెంచుకోండి. ఒక జిల్లా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా ఒక జిల్లా క్రీడాకారులు అందరూ అన్నదమ్ములా కలిసి మీ జిల్లా ఏంటి అని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయమని ఆటల్లో అద్వితీయ స్థానం సాధించాలని కోరుకుంటూ సెలవు. 8వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ని రాజమండ్రి శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది విద్యార్థులకి కూడా శుభాశీస్సులు అందజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు మత్తుల బలరామకృష్ణ గారు, అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి విజయప్రకాష్ గారు, అదేవిధంగా ఈ క్రీడలను ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారకులైనటువంటి డిఈఓ గారు, వారికి సహకరిస్తున్నటువంటి జిల్లాలోని 50 మంది పీడీలకి, ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, హ్యాండ్బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ. అయితే ఈ ప్రాంతంలో పరిచయం తక్కువ ఉన్నటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, దీన్ని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా త్వరలోనే బ్యాడ్మింటన్, అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాలు పంచుకోవడం అనేది
చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే, శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరస్గా ఆడేటువంటి ఆట. వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి, హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసికపరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాట నమ్ముతూ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి, రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుందనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఆంధ్రులకు రాష్ట్ర భవిష్యత్తు కావాలా, పవన్ కళ్యాణ్ కామెడీ కావాలా అన్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాసరావు అన్నారు. సమావేశానికి వచ్చేసేటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాలకులు లేకపోయారు, అంతా పాలేరులే ఉన్నారు. ఈ పాలేరులంతా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఇతర రాష్ట్ర రాజకీయ అవసరాలకి తాకట్టు పెడుతున్నారు. మన చేతకాని దద్దమ్మల్ని పార్లమెంట్కి పంపించి ఆ పార్లమెంట్లో వీళ్ళు అక్కడ ఆ రాజకీయాలకి అనుగుణంగానే వాళ్ళ యొక్క అధికారాన్ని వదిలేసుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని అడిగేటటువంటి వాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మాట్లాడేటటువంటి నేతలు లేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఇక్కడ కొన్ని కార్పొరేట్ మీడియాలు కూడా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నాయి, ఒక శాపంగా మారాయి. ఒక కమెడియన్లాగా ఈ పవన్ కళ్యాణ్ గంటకో మాట, రోజుకో మాట, పూటకో మాట, వాళ్ళు ఆయన మాట్లాడినటువంటి ఆ కమెడియన్ మాటలనే ఈ రాష్ట్రానికి అంటగాగిస్తున్నారు. ఈ మాటలనే ప్రచారం చేయిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజారుస్తున్నారు. ఒక కుట్ర జరుగుతుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావాలి. అలాగే మాకు గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్నాయన్నీ తరలించుకుపోతుంటే చేతగానే దద్దమ్మల్లా కూర్చుంటూ మతపరమైనటువంటి, కులపరమైనటువంటి రాజకీయాల్ని ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ముందుగా నడిపిస్తున్నారు. నిజంగా అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉంటూ నిజంగా నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే మీరు మీ పవర్ను ఉపయోగించి ఇదిగో ఇలా కల్తీ జరిగింది, పలానా వాళ్ళు చేశారు అని చెప్పి మీరు పనిష్మెంట్ ఇవ్వండి. అంతేగాని భక్తుల మనోభావాలతోనే రాజకీయాలు చేయకండి. ఖచ్చితంగా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక గొప్ప గాడ్. అతని యొక్క శక్తి సామర్థ్యాల కోసం యావత్ ప్రపంచానికి తెలుసు. అందుకని ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన ప్రతిష్టని దిగజారుద్దామని మీ కుట్రలో కుతంత్రాలు చేస్తే ఖచ్చితంగా ఆ కుట్రలో మీరే బలిపశువులు అయిపోతారు. ఇప్పుడు గోమాంసం కలిసిందే అని అన్నారు, అలాగే పంది కొవ్వు కలిసిందే అని అన్నారు. ఏదో ఒకటి ఏం కలిసిందో చెప్పండి, చెప్పి దానికి కారకులు ఎవరో మీరు పనిష్ చేయండి. అంతేగాని రాజకీయాలకి మాత్రం మీరు అవకాశం ఇవ్వకండి. ఈ రాజకీయాలకి మతోన్మాద వివాదాలని ముడిపెట్టకండి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షితంగా ఉంచండి, శాంతి భద్రతలని కాపాడండి. అంతేగాని మతకరాలతో ఇక్కడ ఉన్నటువంటి మతాలని వేరు చేసే విధంగా గొడవలు పెట్టి శాంతి భద్రతల సమస్యలకు మీరు కారకులు కాకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఒక్కటి చెప్తున్నాం, గుండెల మీద చేసి చెప్పండి. మీ రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మీ మూలంగా ఒక్క మేలు ఆంధ్రప్రదేశ్కి జరిగిందా? పవన్ కళ్యాణ్ నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇదిగో నా మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ న్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఒకటి ఉందా? రాజమహేంద్రవరం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలతో అధికారులకు అందించిన వినతి పత్రాలను అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్. ఈరోజు మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ అధికారులకి ఎస్సీ పాండురంగారావు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు, అలాగే మన మిత్రులు శేషబాబు గారు, అలాగే
అలాగే అమిత్ పాషా గారు, ఎస్వి రెడ్డి గారు, అబ్దుల్ షరీఫ్ గారు, జాదా నటరాజు గారు, వెంకట గారు మొత్తం అందరూ కూడా వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈవేళ రాజమండ్రి సిటీలో ఉన్న 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం అధికార పక్షం అయిపోయింది. అంటే ప్రశ్నించే గొంతు సరైన గొంతు లేదు. ఇక మేమే రాజమండ్రిలో ప్రశ్నించి గొడవ పెట్టి పనులు చేయించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళిందా అన్నట్టుగానే ఉంది, ఇంకా లేదు. కాబట్టి సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద మరి వేళ మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతంలో 46 రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వారు 7 కోట్లు, మొత్తం 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్కి సంబంధించి శాంక్షన్ లెటర్ ఇది. ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి, ఎక్కడెక్కడ కట్టాలి, ఎలా కట్టాలి ఏంటని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్గా 95.50 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టు. దీనివల్ల ఏంటంటే వరకు ఓపెనింగ్ జరగలేదు. ఎందుకంటే అక్కడ చాలామంది ఉదయం 200-300 మంది వాకింగ్ చేస్తారు. అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే, లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన ఎస్సీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానవాయిపేట గాంధీ పార్కు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఇంకా గోదావరి మెట్లు అయితే క్లీన్ చేశారు మనకు వరదలు చెల్లిన తర్వాత, కానీ మెట్లు కింద గోదావరిలో ఉన్నటువంటి చెత్తను అయితే క్లీన్ చేయట్లేదు. అలాగే గోదావరి లోపల ఉన్న చెత్తను కూడా క్లీన్ చేయట్లేదు. ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి మన స్కిమ్మర్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ కొంటామండి. అది త్వరలోనే స్కిమ్మర్ మిషన్ వస్తుంది. ఆ మిషన్ ద్వారా గోదావరిలో వాటర్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తామని చెప్పి ఈ ఎస్సీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మెట్ల తర్వాత ఉండే బురదలో ఉండే చెత్త చెదారం అన్నీ కూడా తీయించడానికి మీరు పల్లీలతో మాట్లాడి ఆ చెత్త తీయడానికి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోండి. ఆ ఒప్పందం చేసుకుంటే దానికైనా ఎక్స్పెండిచర్ కూడా మున్సిపాలిటీ తరఫున మేము ఇస్తాం. అది సరిగా జరుగుతుందో లేదో మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో విఎల్పురం పార్కు నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ పాల్గొని వారి చేతుల మీదుగా పెన్షన్ను అందజేశారు. స్వామి గారు వెళ్ళండి, జామి భవానీ కొంచెం ఎక్స్టెండ్ అవ్వండి భవానీ. పెద్ద మనిషి చూడాలండి, మీరు ఆగండి ఆగండి సౌండ్ కాయో చూసాం. గత ఎన్నో సంవత్సరాలుగా వికాస్ సొసైటీ 11 సంవత్సరాలుగా వికాస్ సొసైటీ తరఫున డాక్టర్ గారు వారి యొక్క మిత్ర బృందం అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎంతో ఆర్థిక ప్రయాసాలకు వచ్చి అది చేయడానికి ఏంటంటే ఎంతో మంచి మనసు ఉండాలి. ఎదుటి వాళ్ళకి సాయం చేయాలన్నా, వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండాలన్నా, మనకు తెల్లవారు లేస్తే మనకి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా పక్కవాడికి సాయం చేయాలనేటువంటి ఒక మనిషి సంకల్పమే ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలరు. ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వారి మరిన్ని మంచి కార్యక్రమాల ద్వారా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని
వారికి ఏ రకమైన సహాయ సహకారం కావాల్సినా కూడా మా తరపున, మా స్నేహితుల తరపున కూడా వారికి ఎప్పుడు కూడా మా యొక్క పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నన్ను ఈరోజు ఇక్కడ పిలిచి నా చేతుల మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా మన కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి, ఆటోలో వాళ్ళకి ఫోన్ చేసి డాక్టర్ గారికి స్వామిని స్వచ్ఛ అవుతుంది తర్వాత కొనమాట ఉన్నవారు అలా వెళ్ళిపోవాలి కడప పద్మావతి నాగమణి మోగద్దు వేమన సూర్యారావు త్వరగా రావా, ఇవ్వండి వేమన సూర్యారావు, కాజారాణి పోలిపత్త మహాలక్ష్మి, గండిపోయిన గండమ్మ, దారపోయిన కనకం, ఇంకొండ సంవత్సరం, పూలిపత్తి గంగమ్మ, అన్ని సంవత్సరం, వరలక్ష్మి, జమీల్ వరలక్ష్మి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.